నేను వెజల్స్ అన్ని అన్బాక్స్ చేసి పెట్టాను. నేను తీసుకున్నవి కుసనాట్ స్టెయిన్లెస్ స్టీల్ ట్రై ప్లై ప్యాన్స్. ట్రై ప్లై ప్యాన్స్ అంటే ఇవి 3 లేయర్స్లో ఉంటాయి. టాప్ 1 లేయర్ వచ్చి స్టీల్, బాటమ్ కూడా స్టీలే ఉంటుంది, మిడిల్లో అల్యూమినియం ఉంటుంది. దీనివల్ల మన ఫుడ్ ప్రాపర్గా కుక్ అవుతుంది, హీట్ని కంట్రోల్ చేస్తుంది. సో మన ఫుడ్ కూడా బాగా కుక్ అవుతుంది. దీంట్లో వచ్చిన ప్యాన్స్ చూద్దాం ఇప్పుడు. ఇవి స్కిల్లెట్ ప్యాన్స్ అంటారు. ఇవి ఫ్రైయింగ్కి అలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు కదా. దీంట్లో 3 సైజెస్ వచ్చాయి. ఇదొక సైజ్ అండ్ ఇదొక సైజ్, 2 సైజెస్. దీంట్లో ఇంకొక సైజ్ కూడా వచ్చింది. దీనికి లిడ్ కూడా వచ్చింది, ప్రాపర్గా పెద్దదిగా వచ్చింది. ఇవి సాస్ ప్యాన్స్. ఈ సాస్ ప్యాన్స్ కూడా 3 సైజెస్ వచ్చాయి. ఇది స్మాల్ సైజు. ఇక్కడ మనకి స్టీమర్ కూడా వచ్చింది. ఈ స్టీమర్ ఇవి చూడండి, ఇక్కడ లేయర్స్గా వచ్చినాయి కదా, స్టెప్ బై స్టెప్. సో దీనివల్ల మనము ఏ వెజల్లో అయినా ఇది ప్రాపర్గా కుక్ సెట్ అవుతుంది. సో నీట్గా యూస్ చేసుకోవచ్చు. ఈ చిన్నదానికి ఫిట్ అవుతుంది, అలాగే ఈ పెద్దదానికి కూడా, ఈ సాస్ ప్యాన్కి కూడా నీట్గా సెట్ అవుతుంది. చూడండి, సో దేని మీద మనం కుక్ చేస్తున్నా నీట్గా బాయిల్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక ప్యాన్ కూడా వచ్చింది. దీనికి కూడా లిడ్ వచ్చింది సాస్ ప్యాన్స్తో. ఇంకొకటి పాట్ వచ్చింది. ఇది పాట్. ఇవి నేను తీసుకున్న న్యూ వెజల్స్. మీకు నచ్చాయా? నాకైతే చాలా నచ్చాయి. నాకేమైనా కొత్త థింగ్స్ వస్తే ఇంకా ఎక్కువ కుక్ చేయడం బాగా ఇష్టం. సో చూడాలి. 13 పీసెస్ వచ్చాయి దీంట్లో. నాకు స్కూల్కి కుక్ చేయండి, ఏదైనా కొనివ్వండి, దానికి అవసరంగా మార్చేసుకుంటుంది. ఇవి నాకు ఇప్పుడు కొనిచ్చింది ఎందుకంటే ఆమె స్కూల్ కోసం కుక్ చేయడానికి నాకు కొనిచ్చారంట. అది చెప్తుంది నాకు. వెరీ గుడ్. ఏం కొనిచ్చినా కేవలం నీకోసమేనా? కాదు, నేను బాగున్నాను. నువ్వు కుక్ చేయాలి. నీకు వీర కుకింగ్ ఆడానా? దీంట్లో మళ్ళీ ఏదైనా కుక్ చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.